గారికి, సీతారామస్వామి గారికి, జోగుబాబు గారికి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదట మోసపోయినటువంటి జర్నలిస్టు మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మీరంతా బుద్ధిజీవులు, మేధో వర్గానికి చెందినటువంటి వారు. మిమ్మల్ని వారిచ్చిన హామీలలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఉన్నాయి. ఇక నేను మిగతా ఎన్ని రైతు బంధు ఏమైంది, ఇవన్నీ ఏమైంది, తాటి గారు చెప్పిళ్ళు, మా అన్నలు చెప్పినారు. జర్నలిస్టులకు ఎక్కడున్న ఇంటి స్థలాలు ఇచ్చిల్లా. నేను చెప్పేదానికంటే కూడా మీరే మీ స్వీయ అనుభవంతో దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్న మిత్రులు మీరంతా దాదాపు సుమారు 100 మంది దగ్గర ఉన్నారు. నేను అదే చెప్తాను, అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసింది. రైతు బంధులు 10,000 మేము ఇస్తా ఉంటే 15,000 ఇస్తామని చెప్పి కానీ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ రోడ్ షో ఉండబోతా ఉంది. మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. మీ ద్వారా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఓటర్లకు కూడా బ్రహ్మాండమైన నాయకత్వం మనకు ఉన్నది. రేపు కేటీఆర్ గారు లేదా హరీష్ రావు గారి రోడ్ షోను కూడా విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, డేట్ ఇంకా నిర్ధారణ కాలేదు, సాయంత్రం వరకు అవుతుంది, నేను చెప్తాను పాత్రికేయ మిత్రులు. ఇంకొక విషయం వీళ్ళకున్నదేమిటి, రమేష్ గారి నిర్బంధాలు, రమేష్ గారి బెదిరింపులు, ఇంకొక పెద్ద ఆయన డబ్బు మూటలు. ఆ డబ్బు మూటలకు హద్దు పద్దు లేదు. క్రోనీ క్యాపిటల్ అంటారు. రాజకీయ పార్టీల సరసన చేరడం ద్వారా డబ్బు సంపాదించే డబ్బును క్రోనీ క్యాపిటల్ అంటారు. ఖమ్మం జిల్లా నుంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి క్రోనీ క్యాపిటలిస్ట్ గా వచ్చిన ఒక పెద్ద ఆయన అశ్వారావుపేటకు మేమేమో సీతారామ ప్రాజెక్టు పెట్టి గోదావరి నీళ్లు తీసుకొద్దామని మేము చూస్తుంటే, మేమెంతో ప్రయత్నం చేస్తే ఆ పెద్ద ఆయనేమో డబ్బు ప్రవాహం అశ్వారావుపేట మున్సిపాలిటీ మీద తీసుకొచ్చి, అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రజలు డబ్బు కమ్ముడు పోయే ప్రజలంగా అనుకుంటున్నారా జూపల్లి రమేష్ గారు, లేదా మీ అనుకున్న పెద్ద ఆయన? ఆత్మగౌరవంతో బతికి అశ్వారావుపేట ప్రజల్ని నువ్వు కొనగలుగుతావా? మేము ఈ పాత్రికేయ మిత్రుల సాక్షిగా మేము అశ్వారావుపేట మున్సిపాలిటీలోని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ నుంచి వచ్చే ప్రతి డబ్బు చెమటతో తీసిన డబ్బు కాదది, దోపిడీ చేసిన డబ్బు. సమ్మక్క సారక్కల సాక్షిగా మొన్నొచ్చిన డబ్బు మూటలన్నీ అశ్వారావుపేటకు వస్తాయి. 20,000 ఓటుకి ఇచ్చినా గానీ ఇంకో 5,000, 10,000 అడగండి తప్ప దయచేసి డబ్బులు వద్దు అని అనొద్దు. కారణం ఏమిటంటే అవి అక్రమంగా సంపాదించుకున్నట్టు. 20,000 ఇస్తే 30,000 అడగండి, 30,000 జేబులో పెట్టుకోండి. అవి మన సొమ్ము, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము కాబట్టి ఆ డబ్బు తీసుకొని దయచేసి డబ్బులు తీసుకున్నాం కదా, ఒక ఓటు అటేద్దాం, ఒక ఓటు ఇటేద్దాం అని నిజాయితీకి అటు దిక్కు పోకండి తల్లి. డబ్బులు తీసుకునుడే, ఓట్లు వేసుకునుడే. కాంగ్రెస్ డబ్బులు తీసుకోవాలి, కారు గుర్తుకు ఓట్లు వేయాలి అని చెప్పి అశ్వారావుపేట ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు వేయాలి, మున్సిపాలిటీలో ఎందుకు టీఆర్ఎస్ ని గెలిపించాలి అనే ఒక చర్చ వస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, మేము ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం. నిజమే, 3 ఏళ్ళు కాదు, గతంలో 30 ఏళ్ళు కూడా అధికారంలో ఉన్నాం. సంతోషం, మాకు కూడా ఏం అభ్యంతరం లేదు. నేను అడుగుతున్న జారే ఆదినారాయణ స్థానిక శాసనసభ్యులు, నువ్వు నిన్నగాక మొన్న అశ్వారావుపేటకు వచ్చి 40 కోట్ల నిధులు వెచ్చిస్తా అన్నావు కదా, 25 నెలలు ఏడికి పోయినావు జారే ఆదినారాయణ గారు? చెప్పు సమాధానం. 25 నెలల నుంచి రాని 40 కోట్లు ఈ 4 రోజులు ఎన్నికలు అయిపోగానే వస్తాయా? మీరు ఎక్కడ దొరికిళ్ళు పోయి? అందరూ రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు మోసం, దగ, నోరు తెరిస్తే అబద్ధం. 40 కోట్లు కాదు కదా, 4 కోట్లు కూడా మీరు ఇవ్వరు. మీరు చేసేదల్లా మోసం. నిన్నగాక మొన్న రైతు బంధు వేస్తాం. ఎప్పుడు వేస్తాం అంటే ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందాక, ఎలక్షన్ కోడ్ అయిపోతాడు. ఎందుకు ఇప్పుడు గుర్తుకొచ్చింది? దయచేసి వీళ్ళ మాయ మాటలకు మోసపోకుండా కారు గుర్తుకు ఓటేస్తే జరిగేది ఏమిటంటే, వాళ్ళు ఏ హామీలైతే ఇచ్చిందో, 6 గ్యారంటీల పేరుతోని మోసం చేసిందో, 6 గ్యారంటీలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. 6 గ్యారంటీలకు నమ్మి కాంగ్రెస్ కు ఓటేసినందుకు మోసం చేసినారు కాబట్టి కారు గుర్తుకు ఓటేయడం ద్వారా మాత్రమే
6 గ్యారంటీలు అమలు చేయబడతాయి. అందుకోసం కారు గుర్తు కోటేయాలి. ఇక్కడ ఉన్న ఈ పెద్ద మనిషి అహంకారానికి, ఈ పెద్ద మనిషి దౌర్జన్యానికి, ఈ పెద్ద మనిషికి డబ్బుతోనున్న అహంకారానికి దెబ్బ కొట్టాలంటే అశ్వారావుపేట ఓటర్లందరూ ఏకమై మమేకమై ఒక మనిషి అంటే దాన్ని ఏమంటారు, ఒక దీపం ఇంకో దీపానికి వెలిగించి మొత్తం పూర్తి స్థాయిలో రావాలి. కాబట్టి ప్రతి ఓటరు, ప్రతి ఉద్యోగి, కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన ప్రతి వర్గం ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషికి సందేశం ఇచ్చుకోవడం ద్వారా ప్రతి మనిషి చుట్టూ సమీపంలో ఉన్న బంధువులు కూడా ఏకమై అశ్వారావుపేట మద్దతుకు నిలబడి ఈ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి కారు గుర్తును గెలిపించి అశ్వారావుపేట మున్సిపాలిటీలో పద్మ గారి నాయకత్వంలో అశ్వారావుపేటను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం కోసం బాటలు వేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్భయాసుడిగా ఉండే పాత్రికేయ మిత్రులు ఎవరైనా ఉంటే చూడండి. 13వ వార్డులో ఎవరైతే బెదిరింపులకు గురి చేస్తున్నాడో, ఎవరైతే నేను చక్రం గిర్ర తిప్పుతానని కలలు కంటున్నాడో మున్సిపాలిటీలో, ఆ మనిషే 13వ వార్డులో సంకుల స్వరూప అనబడే ఒక చిన్న గొల్లమ్మాయి చేతిలో ఓడిపోబోతున్నాడు. 750 ఓట్లు ఉన్న గొల్ల ఆ కమ్యూనిటీ గుర్రాల చెరువులో సుమారు 400 ఓట్లు ఉన్న గొల్లలందయ్య ఏకమైనారు. వారందరూ మేము పోయినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటంటే, ఆ దొరగారికి ఒక వార్డు ఉంది కదా, ఆ జనరల్ వార్డులో ఆయన నిలబడకుండా మా వార్డులోకి ఎందుకు వచ్చి నిలబడుతున్నాడని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బయటికి ఈరోజు రాకపోవచ్చు. మేము అడిగినాం, 13వ వార్డులో పోయినప్పుడు సంకుల స్వరూపాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మేము అడిగినాం, మీ బిడ్డ మీ గొల్ల కమ్యూనిటీ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన సంకుల స్వరూపాన్ని మీ చేతిలో పెడుతున్నాం బిడ్డ తల్లి, సంపుకుంటారా సాదుకుంటారా మీరే ఆలోచించుకోండి అని చెప్పి మేము అన్నప్పుడు వాళ్ళు తలుపు దగ్గరేసి నాతో అన్న మాట ఏమిటంటే, మేము ఆత్మగౌరవం కలిగిన వాళ్ళము, ఆయన ఇవాళ భయపెడతలని మేము బయటికి రాకపోవచ్చు, మా బిడ్డను మేము చంపుకుంటాం. మా బిడ్డ 13వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాల్లో స్వరూప ఓడిపోతే మేము కదా తలకాయ దించుకునేది, మేము తలకాయ దించుకునే పని మేము చెయ్యం, ఎట్టి పరిస్థితుల్లో స్వరూప గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి 13వ వార్డు నుంచి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. విషయం తెలుసుకున్న జూపల్లి రమేష్ గారు రకరకాల బెదిరింపులు, పక్కన బావ వచ్చినా బెదిరిస్తాడు, పక్కన తల్లి వచ్చినా బెదిరిస్తున్నాడు, పక్కన తండ్రి వచ్చినా బెదిరిస్తున్నాడు మా స్వరూప గారిని. దయచేసి ఈ బెదిరింపులు ఇకనైనా నువ్వు ఆట కట్టిపెట్టు రమేష్ గారు. 22 వార్డుల్లో ఏ చిన్న సంఘటన జరిగినా హైదరాబాద్ గుంజుకొని పోయి నేను హైకోర్టులో నిలబెడతాం తప్ప మేము ఇక్కడెక్కడ లొంగిపోయడం కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. 22 వార్డుల్లో కూడా ప్రతి వార్డులో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్న మా వార్డు మెంబర్లు ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. అన్ని వార్డులలో వాళ్ళే మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిళ్ళు ప్రచారం, ఒక 15 రోజుల ఇంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నిలబడే అభ్యర్థులు ఎవరు, వాళ్లకు చైర్పర్సన్ ఎవరు ఉన్నారు. ఇలా బ్రహ్మాండంగా మా పద్మకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అనూహ్యంగా మార్పు వచ్చింది. అశ్వారావుపేటలో క్రమక్రమంగా పెరుగుతుంటే మొదటేమన్నారు, 1-2 వచ్చేటట్టు ఉన్నాయి, ఒక 2 రోజులు అనగానే ఏమన్నారు 4-5 వచ్చేటట్టు ఉన్నాయని. నిన్నేమంటున్నారు 8-9 వాళ్ళకు వచ్చేటట్టు ఉన్నాయని. ఇవాళ ఎన్నో తారీఖు, 6 అన్నాయా, ఇవాళ 6వ తారీఖు. సంపూర్ణమైన మెజార్టీతో 13వ తారీఖు నాడు ఫలితాలలో మేము ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాము. బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ మున్సిపాలిటీలో జూపల్లి రమేష్ అంటే ఆయన సభ్యుడిగా కూడా ఉండడు. ఆ బాధ్యత మా పద్మజ గారు తీసుకున్నారు. సంపూర్ణంగా వారిని ఓడించి వారు వార్డులో కూడా మున్సిపాలిటీలో కూడా లేకుండా చేసే బాధ్యత మేము తీసుకున్నాం. మాకు